ఒక చిన్న కథ. ఒక గొప్ప విద్యార్థి, తెలివితేట గల విద్యార్థి దగ్గర సమీపంలో ఉన్నటువంటి అడవిలో ఉన్నటువంటి ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడికి ఆశ్రమం వెళ్ళేటప్పటికి ఆ స్వాముల వారు అనేక విధమైనటువంటి ప్రబోధనలు జరుపుతున్నారు. ఈ లోపల ఆ వర్షం వచ్చింది, చీకటి పడింది. ఆ పిల్లవాడు ఇంటికి రాలేకపోయాడు. అప్పుడు చెప్పాడు ఈ స్వామి, నాయన చీకటి పడింది, వర్షం కరుస్తుంటున్నారు కనుక నీవు ఇంటికి వెళ్ళడానికి వీలు, ఈ రాత్రి ఇక్కడే పండుకో అన్నాడు. ఆ పిల్లవాడు చెప్పాడు, స్వామి నా తల్లిదండ్రులు నేను ఇంటికి పోకపోతే వాడు నిద్రపోరు, భోంచేయరు. నాకు భార్య కూడా ఉంటుండాలి, ఆమె కూడా నిద్రపోదు, భోజనం చేయదు, వీరందరూ చాలా అవస్థలకు గురి అవుతారు కనుక నేను పోతాను అన్నాడు. పిచ్చివాడా, నీవు ఈ విధంగా అరుస్తున్నావు. ఏదో ప్రాకృతమైనటువంటి ప్రేమలు అందరికీ ఉంటున్నాయి, కానీ వారికి ఉంటున్నాయి, కానీ నిజమైనటువంటి ప్రేమ ఎవ్వరికీ లేదు. పెంచినారు, పెద్ద చేశారు కనుక దేహతత్వమైనటువంటి తత్వానికి సంబంధించిన ప్రేమ మాత్రమే ఉంటుంటాయి అన్నాడు. కానీ ఈ పిల్లవాడు పట్టిన పట్టు విలువలేదు. వెళ్ళే తీరాలన్నాడు. వెళ్ళు, సంతోషమే, నీ తల్లిదండ్రులకు ఆనందాన్ని ఇచ్చేసేయి, కానీ పెంచి పెద్ద చేసినటువంటి వాళ్ళు వాళ్ళే. అయితే నీకు కొన్ని విధమైనటువంటి యొక్క బోధన చేస్తున్నాను, ఈ బోధన చక్కగా పరీక్ష చేయమన్నాడు. ఒక మాత్ర ఇచ్చాడు, ఇంటికి వెళ్తాను, దాన్ని నోట్లో వేసుకుని నీళ్లు త్రాగు అన్నాడు. నీవు మరణించినట్టుగా పడిపోతావు, మరణించవు. వారు ఏమేం చేస్తున్నారో, ఏమేం చెప్తున్నారో ఇవన్నీ నీకు వినిపించేటటువంటి శక్తి కూడా నేను ఇస్తానన్నా. సరే చూస్తామన్నాడు. వెళ్ళాడు, భోంచేశాడు, ఆ మాత్రం నోట్లో వేసుకున్నాడు, నీళ్లు త్రాగాడు. తక్షణమే పడిపోయినాడు, మరణించినట్టుగా కనిపించింది. ఓ తల్లి, తండ్రి, భార్య, బంధువులు, మిత్రులు, శత్రులు అందరూ కూడా అక్కడ చేరిపోయారు. ఎక్కడికి పోయినాడో, ఏ ఆశ్రమానికి పోయినాడో, ఎప్పుడు వచ్చాడో ఏమిటో మాకు చాలా బాధగా ఉంటుందని అరుస్తున్నారు. ఆ సమయానికి సరిగా తిరిగి ఆ స్వామి వచ్చాడు. అమ్మా, ఎందుకు మీరు ఏడుస్తున్నారు? ఇప్పుడే నా ఆశ్రమం నుంచి వచ్చాడు ఈ పిల్లవాడు, ఏం జరిగింది, ఎందుకోసం ఈ విధంగా మరణించాడు? మాకు తెలియదు స్వామి, మీ ఆశ్రమం నుంచి వస్తానే భోంచేశాడు, మరణించాడు. మీరే ఏం చేశారు ఏమిటో అని స్వామి పైన వేస్తూ వచ్చారు. చాలా పొరబడుతున్నారు, కొంచెం ఓపిక పట్టుకోండి, నేను ఇతన్ని బ్రతికిస్తాను అన్నాడు. అయ్యో, బ్రతికిస్తే నాకు అంతకంటే కావాలా అని భార్య, తల్లి, తండ్రి అందరూ కూడా చాలా బాధపడ్డారు. అక్కడ పోయిన తక్షణమే ఒక మాట చెప్పాడు, ఇదిగో ఈ టంబ్లర్ నీళ్లు తీసుకోండి, ఈ జలం ఎవరు త్రాగుదరో వారు మరణిస్తారు, ఈ పిల్లవాడు బ్రతుకుతాడు అన్నాడు. తండ్రి దగ్గరికి తీసుకెళ్లాడు. రాజా, నీకు భవిష్యత్తులో రాజు కావాలనుకున్నప్పుడు నీ కొడుకు కావాలి, ఇదిగో నీవు త్రాగి నీవు ప్రాణం విడుచు, నీ కుమారుడు బ్రతుకుతాడు అన్నాడు. అప్పుడు తండ్రి చెప్పాడు, స్వామీజీ నాకు ఇంకా పిల్లలంతా ఉంటున్నారు, వీళ్ళందరినీ ఎవరు చూసుకుంటారు, ఇంత పెద్ద రాజ్యాన్ని ఎవరు పాలిస్తారు, దీన్ని ఎవరు అర్థం చేసుకుంటారు, వీడు ఇంకా చిన్నవాడు కదా, నేను చావడానికి వీలు లేదు అన్నాడు. తల్లి దగ్గరికి వెళ్ళాడు. తల్లి మాతృ మనసు కదా, నీవు ఈ నీరు త్రాగి నీ కుమారుని బ్రతికించుకోమన్నాడు. అయ్యో, నాకు ఇంకా ఆడబిడ్డలంతా ఉన్నారు, వాళ్ళకి పెళ్లి కావాలా, పెళ్లిళ్ళు కావాలి, పేరెంట్ ఎన్నో పనులంతా ఉంటున్నాయి, నేను స్త్రీనే ఇంటిలో లేకపోతే ఈ పనులు ఏమి జరగవు, ఆడవారు లేనటువంటి ఇల్లు అడవి అయిపోతుంది, కాబట్టి నేను త్రాగను అనింది. సరే, వీరిద్దరూ లేచకపోయినప్పటికీ భార్య తప్పక ఏడుస్తుంది అనుకున్నాడు. ఆమె దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, నీకు ఈ విధమైనటువంటి విడో స్థితి ప్రారంభమైంది, విధవ కాబోతున్నావు నీవు ఇప్పుడు, నీ భర్త కోల్పోయినారు, మీరు త్రాగండి, నీకు భర్త బతుకుతాడు అన్నారు. అప్పుడు ఆమె చెప్పింది, అయ్యో నా తల్లికి నేను ఒకదాన్నే బిడ్డను, నేను మరణించేటట్టు నా తల్లిదండ్రులు ఇద్దరు కూడా మరణిస్తారు, మా ప్రాపర్టీ అంతా కూడా ఏమైపోతుందో ఏమిటో, దయచేసి నేను త్రాగను అనింది. ముగ్గురు చెప్పారు, లోపలికి వెళ్ళారు. ముగ్గురు ఏం ప్లాన్ వేశారో విశ్వేశ్వరయ్య ప్లాన్ వేశారు. ముగ్గురు వచ్చారు, నమస్కారం చేస్తున్నారు. స్వామి, మాకంతా ఎన్నో బంధనలంతా ఉంటున్నాయి, మీకు ఏ బంధన లేదు కదా, మీకు ఏ బంధన లేదు, ఏ విధమైనటువంటి బాధ్యత లేదు, కనుక మీరే త్రాగి మా కుమారుని బ్రతికించండి. ఇంతే కాదు, పక్క తల్లి చెప్తుంటున్నది, స్వామి మీ సమాధి అంతా కూడా మార్బుల్ స్టోన్ తో కట్టిస్తాము, మార్బుల్ విగ్రహమే పెట్టిస్తాము. ఈ విధంగా వాళ్ళ భవిష్యత్తుకు ఎంత ఆశలు పెట్టాలో అన్ని ఆశలుగా చూపిస్తున్నారు. తక్షణమే ఆ గురువు పిల్లవాడిని లేమన్నాడు. లేచాడు, అన్ని విన్నాడు. వీళ్ళు చెప్తున్నటువంటివంతా కూడా స్వామి చెప్పింది పరమ సత్యము. లోకమంతా మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మా జాగ్రత్త జాగ్రత్త. ఏదో ప్రాకృతమైనటువంటి ప్రేమలు ఉంటుంటాయి తల్లిదండ్రులకు, కానీ దివ్యమైనటువంటి ప్రేమ ఒక భగవంతునికి తప్ప ఎవరికి ఉండదు. ఇలాంటి ప్రేమ నాకు కావాలి, కానీ ఈ బంధు ప్రేమ నాకు అక్కర్లేదు. ఆ విధంగా ఈనాడు లోకంలో అందరూ ప్రేమించినట్టుగానే కనిపిస్తుంటారు, కానీ ఏది ప్రేమను ఏది ప్రేమ కాదో మనం గుర్తించుకోవడానికి వీలు కాదు. అయినప్పటికీ తల్లిదండ్రులకు మాత్రం ప్రేమ ఉంటుంది, వాళ్ళని మనం ఆనంద పెట్టాలి, సాధ్యమైనంత వరకు వాళ్ళని సంతృప్తి పరచడానికి ప్రయత్నం చేయాలి, కానీ దైవ ప్రేమను మాత్రం మర్చకుండా చూసుకోవాలి. అది ఏ శాశ్వతమైనటువంటిది, అది ఏ సత్యమైనటువంటిది, అది ఏ నిత్యమైనటువంటిది. దైవాన్ని మాత్రం మనం నిరంతరము ప్రేమించాలి. దాంతో పాటు తల్లిదండ్రులు కూడా ప్రేమించండి, బంధుమిత్రులను ప్రేమించండి, సర్వులను ప్రేమించండి. అయితే ఈ దైవ ప్రేమను మాత్రం చెలించినటువంటి యొక్క భక్తితో ప్రేమించాలి.